ఇంతకు ముందు వీడియోలో మనము లార్జెస్ట్ టు స్మాలెస్ట్, స్మాలెస్ట్ టు లార్జెస్ట్ వాల్యూస్ని ఎట్లా సార్ట్ చేయాలనేది చూసుకున్నాం. ఆ వీడియో నా ఛానల్లో ఉన్నది, మీకు కావాలంటే చూడండి షార్ట్ కట్స్తోని. ఈ వీడియోలో డేటా బార్స్ ఎట్లా యాడ్ చేయాలి అంటే, డేటా బార్స్ అంటే ఏంటి? బార్స్ అనమాట, విజువలైజేషన్. ఏది పెద్ద బారో అంటే ఆ పెద్ద వాల్యూ, ఆ రకంగా క్లియర్గా మనకు విజువలైజ్ అవ్వడానికి ఏం చేద్దాము? ఫస్ట్ ఈ B2లోకి వెళ్ళి షిఫ్ట్ కంట్రోల్ డౌన్ యారోను ప్రెస్ చేద్దాం. ఇప్పుడు దీన్ని కాపీ చేద్దాం ఈ డేటాను. తర్వాత పైకి పోవాలి కదా, కంట్రోల్ హోమ్ నొక్కుదాం. మళ్ళీ C2లోకి వెళ్ళి కంట్రోల్ V ప్రెస్ చేద్దాం. అంటే కాపీ అయిపోయింది. ఇప్పుడు ఎస్కేప్ నొక్కండి, ఆ సెలెక్షన్ పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ డేటాను సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ షిఫ్ట్ కంట్రోల్ డౌన్ యారో. ఇప్పుడు కంట్రోల్ ప్లస్ Q. ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇలా. మనం ఫస్ట్ ఆప్షన్ డేటా బార్ సెలెక్ట్ చేద్దాం. వచ్చేసినాయి డేటా బార్స్. ఇక్కడ వాల్యూస్ కూడా ఉన్నాయి. మనకు ఒక డేటా బార్సే ఉండాలి. మరి ఏం చేయాలి? తీసేయాలంటే కండిషనల్ ఫార్మాటింగ్ బటన్ క్లిక్ చేయాలి, రిబ్బన్లది. చేసినాక ఇక్కడ కిందికి పోతే మేనేజ్ రూల్స్ అని ఉంది చూసిరా, దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎడిట్ రూల్ అని మధ్యలో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకి ఇది మనం చేసుకున్నది డేటా బార్స్ అని ఆల్రెడీ వచ్చింది. మనం ఏదని షో బార్స్ ఓన్లీ, బార్ ఓన్లీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము చేసుకున్నాక దీన్ని ఓకే చేయాలి. ఓకే చేస్తే మళ్ళీ ఒకసారి ఓకే. చూసారా, ఓన్లీ డేటా బార్స్ ఉన్నాయి. ఈ రకంగా మనము డేటా బార్స్ను వాల్యూస్కు యాడ్ చేసుకోవచ్చు. ఇది విజువల్